అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. మాది నందిగామ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. అందమైన కాలలకు తీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ఇది మా తీసుకోట, అలాగే మా సింహద్వారం. స్వాగతం. ముందుగా ఆ అమరావతి ఆ ఆంగన సౌందర్య లహరి టీంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అనగానే మనకు గుర్తొచ్చే సాంగ్ కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాతా శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ, మగవాని బతుకులో సగపాలు తనవిగా జీవితం అంకితం చేయదా. అందరికీ కూడా మహిళలకి ఈ సాంగ్ని నేను డెడికేట్ చేస్తున్నాను. అలాగే మహిళ అనగానే ఒక బిడ్డకి జన్మనిస్తూ అమ్మగా, ఒక భార్యగా భర్తకి ప్రేమను పంచుతూ, ఒక అక్కగా ప్రేమని పంచుతుంది. అలాగే ఒక చెల్లిగా ప్రేమని, ఆప్యాయతని, స్నేహాన్ని, అల్లరిని పంచుతుంది. అలాగే ఒక కూతురిలా ప్రేమను పంచుతుంది. ఇలా అన్ని విషయాలలో తను సేవ చేస్తూనే ఉంటుంది, పుట్టినింటికి మెట్టినింటికి. ఇలా తను పుట్టినప్పటి నుంచి ప్రాణం పోయేంత వరకు కూడా సేవ చేస్తూనే ఉంటుంది. అసలు మహిళ అనగానే మహిళలోనే ఉందండి. ఎం ఫర్ మల్టీ టాలెంటెడ్ అండ్ మల్టీ టాస్కింగ్, ఏ ఫర్ అంబిషియస్, హెచ్ ఫర్ హ్యూమరస్, ఐ ఫర్ ఇంటెలిజెంట్ అండ్ ఇన్స్పిరేషనల్, ఎల్ ఫర్ లవబుల్, ఏ ఫర్ ఆసమ్. అసలు మహిళ అంటేనే ఆసమ్ కదండి. అలానే ప్రతి మహిళ కూడా అన్ని రంగాలలో విద్య, ఉద్యోగం, వైద్యం, రాజకీయం, అంతరిక్షం, ఇలా అన్ని రంగాలలో కూడా మహిళలు చాలా అభివృద్ధి సాధిస్తున్నారు. కానీ మహిళలకి మాత్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా కూడా రక్షణ అనేది మాత్రం దొరకడం లేదు. అలాగే ప్రతి మహిళ కూడా తనకి తాను ఇన్స్పిరేషన్గా ఉంటూ, తనకి తాను రోల్ మోడల్గా ఉంటూ, తన నెక్స్ట్ జనరేషన్కి, తన పిల్లలకి, వాళ్ళకి రోల్ మోడల్గా ఉండగలిగితే తను సక్సెస్ సాధించినట్లండి. ఇప్పుడు నేను ఒక మహిళగా పుట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు ఒక పాప, తను పుట్టినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మా పాప పుట్టినందుకు నేను అస్సలు బాధపడలేదండి. నా పాప పుట్టినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అలాగే ప్రతి విషయంలో కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ప్రతి మగవాని విజయం వెనక ఆ మహిళ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాగే మన భర్త విషయంలో, మన భర్త చేసే ప్రతి పనిలో తనకి సహకరిస్తూ, తన విజయానికి సహకరిస్తూ, అలాగే తన నుంచి ప్రతిఫలంగా కాస్త ఓదార్పు, ప్రేమని కోరుకుంటాము. అంతే తప్ప సేవ చేస్తూనే ఉంటుంది మహిళ అనేది. అలాగే మన గాంధీ గారు చెప్పినట్లు మహిళ అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా నడవగలదో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చినట్లు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అలాగే మన మహిళలకి రక్షణ కల్పిస్తే, అలా రక్షణ కల్పిస్తే మనం ఇంకా అభివృద్ధిలోకి రాగలుగుతాము. ఎత్ర నా కార్యేషు పూజ్యంతే తత్రతః దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారు. అలాగే స్త్రీలని అన్ని విషయాలలో, అన్ని రంగాలలో కూడా గౌరవం లభించాలి. ఇదే నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ముందుగా ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి, అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళకి నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.